దేవుని నామానికి వందనాలు. ఈ సన్నిధానంలో మేము ఇలాగా ఉందామంటే దేవుని కృప ప్రేమ బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము. మేమైతే అన్న సేవకులు లేనప్పుడు మేము లోకంలో ఎన్నో విగ్రహాల పూజలు కొలిసిన వారిని, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేవారిని. మా మధ్యలోకి దేవుని సేవకులు మా గ్రామానికి పంపించిన నాదం బట్టి మా గుహాలకు వచ్చాడు. వచ్చినప్పుడు మేము ఏదోలే వచ్చిపోతున్నాళ్ళే అని అలాగా ఉండిపోయినాము. పూర్తిగా అన్న ఇక్కడ వచ్చి ఒంట్లో ఉంటుంటే, మా దేవుడి దగ్గరికి రాండమ్మా, ఇలా మీ ప్రార్థన చేసుకోండి అమ్మా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మీ కుటుంబాలలో సమాధానం ఇస్తాడు, ఐక్యతనిస్తాడు, ప్రేమనిస్తాడని ఎన్నో మార్లు దైవజనులు చెప్పారు. చెప్పినప్పుడు మేమైతే వినలే, నేను ఇప్పుడే అట్లా చెబుతారులే అని ఏదో వస్తా పోతా ఉండేవాళ్ళం. కానీ నమ్మకంగా లేము. నమ్మకంగా ఎలా ఉన్నామంటే 18 సంవత్సరాలలో పూర్తిగా 10 సంవత్సరాలలో మేము నమ్మకంగా ఉండి అన్నతో కలిసి ప్రార్థన చేయటానికి ఎలాగ మేము నడుచుకోవాలనో, ఎలాగ జీవించాలనో మాకు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు మేము లోబడే స్వభావం నాలో కలిగినప్పుడు అన్నతో నాయన దైవజనులతో కలిసి నేను ప్రార్థన చేయాలి, సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి అని నాలో ఒక ఆలోచన కలుగచేసింది దేవుడు. అన్న ఎన్నో మార్లు మాతో మాట్లాడుతూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ మేమైతే గ్రహించలేని హృదయాలతో ఉన్నప్పుడు మాకు మరలా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. దేవుడు మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే, నేనైతే ఈ లోకంలో ఎలా ఉంటున్నానని గ్రహించలేకపోయినా కానీ పూర్తిగా ఆసక్తిగా ఎలా వచ్చానంటే, అన్న చెప్పే వాక్యాన్ని బట్టి ఎలాగ నేను వినాలనో, ఎలాగ పాటించాలనో అన్నప్పుడు అలాంటి జ్ఞానముతో నన్ను నింపాడు దేవుడు. నింపినప్పుడు నా కుటుంబంలో భార్య భర్త కలిగి మేము ప్రార్థన చేయాలన్నప్పుడు యజమానుడైతే రాడు, నేనైతే నమ్మకంగా వస్తాను. మొదట్లో మా పిల్లలు వచ్చారు. మా పిల్లల ద్వారాగా నేను రక్షించబడ్డాను. మా పిల్లలు మొదట్లో 2 ఆడపిల్లలు వచ్చారు. వాళ్ళు మా కోసం ఎంతో కన్నీరు కార్చారు. కానీ మేము గ్రహించలేకపోయినప్పుడు మాకు తెలియకుండానే ఆ బిడ్డలు రక్షించబడ్డారు. ఏమైనా కాలం బట్టి నేను కూడా రక్షించబడ్డాను. తర్వాత నా యజమానుడు కూడా ఇద్దరం కలిసి బాబుని తీసుకుందామంటే, ఇద్దరం ఒకసారి తీసుకుందామంటే సరేలే కాదు నేను తీసుకోవాలన్నా అన్నప్పుడు నేను ఒక్కదాన్ని రక్షించబడ్డా. మా కుటుంబంలో మేము 4గురిగా రక్షించబడ్డాము. 4గురిలో ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, యజమానుడు ఉన్నాడు. వాళ్ళు అయితే మార్పు చెందబడలేదు. వాళ్ళ కోసం దైవజనులు ఎంతో ప్రార్థన చేసుకున్నారు. కానీ అయ్యా వాళ్ళు కూడా ఈ మందిరానికి వస్తున్నారు. మా జీవితాలలో ఒకప్పుడు మాకైతే తినటానికి ఆహారం లేనప్పుడు, గుహ లేనప్పుడు ఎంతగా ప్రార్థన నేను చేశానంటే, మా కొరకు దైవజనులు కూడా ప్రార్థన చేస్తారు. వాళ్ళ ప్రార్థన ఫలితం బట్టే మా కుటుంబాలు ఇలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఇలా మేము ఉన్నామంటే దైవజనులు సేవకురాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ పిల్లలు ప్రార్థన చేశారు, మా సంఘం అంతా కూడా మా కుటుంబాల కొరకు ప్రార్థన చేశారు. మేము ఎలా ఉండాలనో కూడా, ఇదిగో వాక్యం ద్వారా నేను ఎలా నడుచుకోవాలనో కూడా అలాంటి తలంపులు నాకు గ్రహింపు హృదయాలుగా ఇచ్చాడు. నేను ఎలాగా లోబడాలనో, నా కుటుంబం నేను ఎలా కట్టుకోవాలనో కూడా అలాంటి జ్ఞానం నాకు నింపాడు. ఎలాగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా మా గుహ లేదు, గుహాన్ని దర్శించమన్నప్పుడు దర్శించాడు. ఈ లోకములో మాకు భూమి కావాలయ్యా, 1 సెంట్ అయినా 1 ఎకరమైనా కావాలన్నప్పుడు ప్రార్థన నేనైతే చేసినప్పుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. మాకు మళ్ళా ఎలాగ మేము పశువులు కావాలయ్యా, గేదెలు కావాలన్నప్పుడు కూడా మేము ప్రార్థన చేసినప్పుడు గేదెలు కూడా దైవజనుల ద్వారాగానే దైవజనులు కూడా మా కుటుంబాలు దీవించాలనే మా కొరకు ప్రార్థన చేశారు. వాళ్ళు ఈ గ్రామానికి వచ్చిన నాటి నుండి మా కుటుంబాల నుండి ఎంతగానో హెచ్చరించుతుంటారు. ఎలా ఉన్నారమ్మా, మీరు ఎలా ఉంటున్నారు, అలాంటి దైవజనులు ఈ లోకంలో ఎవ్వరు నేను చూడలేదు. కానీ వాళ్ళైతే వాళ్ళ కుటుంబం అలాగా మమ్మల్ని ఎంతగానో ఓదార్చి ఎలాగ మీరు ఉండాలమ్మా,
ఎలాగ ఉండాలమ్మా, మీరు ఇలా జీవించాలమ్మా అని ఎన్నో మార్లు దైవజనులు చెబుతూనే ఉన్నారు. చెబుతున్నప్పుడు నాకైతే దైవజనులు ఇదిగో అన్నదన్నుల అన్న చెల్లెళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరు ఇలా ప్రేమించలేదు, కానీ వాళ్ళు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. వాక్యం ద్వారాగానే ఆదరిస్తున్నారు. వాక్యం ద్వారాగానే అయ్యా దేవుడు ప్రకటించిన రీతిగానే మమ్మల్ని బలపరుస్తూనే ఎలాగుండాలమ్మా, మీరు ఎలాగ దేవుడి దగ్గరికి రావాలి అన్నప్పుడు మేము మా కుటుంబము అందరం కలిసి మా కుటుంబంలో మేము 6గురుగా ఉన్నాం. పిల్లలు 4, మేమిద్దరు భార్య భర్తలుగా ఈ సన్నిధానానికి ఎలా రావాలయ్యా, మా కుటుంబం ఎలా నేను నడిపించుకోవాలన్నప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తలంపులు ఇచ్చాడు. అది తలంపులు ఎలాగంటే దైవజనులు వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నప్పుడు నా హృదయాలు కదిలించబడ్డాయి. నేను ఎలా ప్రార్థన చేయాలన్నప్పుడు కూడా దైవజనులు ప్రార్థన మాకు నేర్పించారు. మేము ఎలాగ ఉండాలనో కూడా దైవజనులు నేర్పించారు. అలాగా దైవజనులు అయితే మా కొరకు, మా కుటుంబాల కొరకు ఎంతగా మేము ఒకవేళ మందిరానికి రాలేనప్పుడైనా హెచ్చరిస్తూనే ఉన్నప్పుడు మేమైతే ఎందుకు ఇలా అన్న ఇలా బాధపడుతున్నాను మేము అనుకునేవారం, కానీ నమ్మకంగా వస్తే వారిగా మేము ఉండలేకపోయినప్పుడు మరలా మమ్మల్ని సరిచేసి మందిరానికి మరలా నడిపించారు దైవజనులు. వాళ్ళు అయితే మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మాకైతే ఒకప్పుడు మళ్ళా ఈ లోకములో అప్పులై ఉన్నాము, కానీ అప్పులై ఉన్నప్పుడు నేను ఎలాగ చేయాలయ్యా, ఎలాగ అప్పు ఉండదయ్యా, నేను ఎలా జీవించాలి పోవా, అన్ని జనుల మధ్యలో మేము ఉన్నాం. కానీ ఒకప్పుడు మేము విగ్రహాల పూజలమే, కానీ మరలా నేను నమ్ముకున్నప్పుడు మాకు ఇలా అప్పు అయిపోయిందయ్యా, మేము ఎలాగ అప్పు తీర్చుకోవాలన్నప్పుడు దైవజనులతో మాట్లాడినప్పుడు దైవజనులు మా కొరకు మా అప్పు కొరకు ప్రార్థన చేశారు. దైవజనులు అప్పు తీర్చుకోవటానికి కూడా దేవుడు కృపనిచ్చారు. మమ్మల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా దేవుడు నింపాడు. ఇలా ఉన్నామంటే కేవలం దేవుని కృప, దైవజనులు ప్రార్థన, సంఘం ప్రార్థన ఇలాగా మా మధ్యలో ఉండి ఇలాగా మమ్మల్ని హెచ్చరిస్తూ దైవజనులు ఎంతగానో మా కొరకు ప్రార్థన చేశారు. చేసినప్పుడు మేము ఇదిగో ఇలాగ వెళ్ళాలమ్మా, వీధుల్లోకి వెళ్ళాలి, ఎలా ప్రకటించాలన్నప్పుడు మేము ఇలాగ విసుగుకోనకుండా మేము వీళ్ళు దైవజనులతో కలిసి వెళ్ళాలన్న ఒక ఆశ నాలో కలిగిందంటే దేవుని కృప, దైవజనులు చేసిన ప్రార్థనలు బట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.